అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ 30 days ఫ్రీ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఫ్రమ్ పైథాన్ టు ఏఐ ఇన్ తెలుగు. సో ఈ పర్టికులర్ సెషన్స్ అన్ని తెలుగులోనే జరుగుతాయి ఫ్రెండ్స్. నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసామో డే 1లో అసలు ఈ ప్రోగ్రాంలో ఏం కవర్ చేద్దాం అనుకుంటున్నాము, ఈ 30 days 1 hour సెషన్స్లో ఏమేమి కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే, సో ఇనిషియల్గా పైథాన్ మోడల్ ఏం కవర్ చేద్దాం అనుకున్నాం మొత్తం కూడా నేను డిస్కస్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా అది మిస్ అయితే కనుక ఫస్ట్ ఆ వీడియో డే 1 వీడియో వినేసి అప్పుడు డే 2 వీడియో వినండి. సో ఇవాళ మనం ఏం కవర్ చేయబోతున్నాం అనేది ఒకసారి ముందుగా చూసుకుంటే మనం త్వరగా ఒకసారి నిన్న ఏం డిస్కస్ చేసామో అదంతా రివైజ్ చేసి అప్పుడు ఇవాళ టాపిక్కి వెళ్దాం. సో నిన్న పైథన్ ప్రోగ్రామింగ్ గురించి స్టార్ట్ చేసాం. ఓకే, పైథన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అసలు దీన్ని ఎవరు కనుక్కున్నది ఎవరు అంటే కనుక గేడో వ్యాన్ రోసమ్ అని, ఆ, అతను ఒక డచ్ సైంటిస్ట్. ఓకే, అతను ఒక మ్యాథమెటిషియన్ కూడా. సో 1991 1991లో ఇది అఫీషియల్గా రిలీజ్ అయింది పైథన్ అనేది. అండ్ మాంటీ పైథన్స్ ఫ్లయింగ్ సర్కస్ ద్వారా ఈ పర్టికులర్ నేమ్ పైథన్ అనే నేమ్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి పెట్టారు. ఈ టాపిక్స్ అన్ని కూడా నేను డిస్కస్ చేసాం వీడియోలో. సో ఇప్పుడు ఏదైతే మనం పైథన్ వర్షన్ యూజ్ చేస్తున్నామో అప్డేటెడ్ వర్షన్ వచ్చేసి 3.13. సో ఎవ్రీ ఒక 5 months అనుకోవచ్చు, 10 months అనుకోవచ్చు, ఈ అప్డేట్స్ వస్తూ ఉంటాయి వర్షన్ పరంగా. సో కొన్ని కొన్ని చేంజెస్ ఉంటాయి వర్షన్కి. ఈ చేంజెస్ ఉన్నప్పుడు కొత్త వర్షన్స్తో వస్తారు. సో ఇప్పుడు కరెంట్ రీసెంట్ వర్షన్ ఆఫ్ పైథన్ అంటే 3.13 అని మనం నిన్న డాక్యుమెంటేషన్లో కూడా చూసాం. రిలీజ్ హిస్టరీ అని అవన్నీ ఓపెన్ చేసి చూపించాం. సో మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నా లేదంటే ఎప్పుడైనా డాక్యుమెంటేషన్ చదవాలనుకున్నా పైథన్ డాక్యుమెంటేషన్, పైథన్ అఫీషియల్ సైట్కి వెళ్ళిపోండి, www.python.org. ఇది విజిట్ చేస్తే, ఈ పర్టికులర్ వెబ్సైట్ విజిట్ చేస్తే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా వదలుకోకుండా మొత్తం కూడా ఈ వెబ్సైట్లో మనకి అవైలబుల్గా ఈ కమ్యూనిటీ వాళ్ళు మనకి అందజేస్తున్నారు అనమాట. అప్పుడు మనం పైథన్ అప్లికేషన్స్ చూసాం. మనం ఏఐ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు, తర్వాత వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు, ఎంఎల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు, సైబర్ సెక్యూరిటీ టాస్క్ కోసం పైథన్ వాడచ్చు, తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్స్, వర్చువల్ రియాలిటీ. సో ఒకటి కాదు రెండు కాదు, పైథన్కి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. అందుకని పైథన్ అనేది ప్రతి దానికి కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఎందుకు యూజ్ చేస్తున్నారంటే దాని ఫీచర్స్ అలా ఉన్నాయి. పైథన్లో చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ తీసుకొచ్చారు. అండ్ దీని ఫీచర్స్ ఇలా పెట్టడానికి కారణం ఒకే ఒక మనిషి, అతనే గుయిడో వ్యాన్ రాసమ్. ఏం చేశాడంటే తెలివిగా C++ నుంచి, జావా నుంచి, ఆ, అలాగే మాడ్యులా 3, సో ఇలా పర్ల్, ఈ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నుంచి ఒక్కొక్క ఫీచర్ని తీసుకొచ్చి అన్ని పైథన్లో యాడ్ చేశాడు అనమాట. సో ఇలా పైథన్ అనేది రోజు రోజుకి చాలా ఫేమస్ అయిపోతుంది. అదే మనం నేను అర్థం చేస్తాను. సి నుంచి వచ్చేసేసి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఫీచర్ తీసుకొచ్చారు. C++ నుంచి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్ తీసుకొచ్చారు. జావా నుంచి గార్బేజ్ కలెక్టర్ అంటే ఏవైతే మన అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో, సో అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తుంది అనమాట మెమరీలో. ఓకే, సో ఆ పర్టికులర్ ఫీచర్ మనకు జావాలో అవైలబుల్గా ఉంది. ఆ పర్టికులర్ ఫీచర్ని తీసుకొచ్చి పైథన్కి యాడ్ చేశాడు మన వీడియో వ్యాన్ కోసం.
మాడ్యులర్ 3 నుంచి మాడ్యులర్ ప్రోగ్రామింగ్ తీసుకొచ్చాడు, ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ తీసుకొచ్చాడు, తర్వాత పర్ల్ నుంచి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ తీసుకొచ్చాడు. ఓకే, సో ఇలా మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నుంచి మల్టిపుల్ ఫీచర్స్ తీసుకొచ్చి ఈరోజు మనకి పైథన్ ఇంత పాపులర్ పాపులర్ అవడానికి కారణం పైథన్ ఫీచర్స్ రీజన్. ఓకే, సో ఒకటి కాదు రెండు కాదు, ఎటువంటి ఫీచర్ అయినా పైథన్లో ఉంది కాబట్టి ఏ అప్లికేషన్ బిల్డ్ చేయాలన్నా ఏ టాస్క్ చేయాలన్నా పైథన్ యూస్ చేస్తాం. రైట్, సో పైథన్ అనేది ఓపెన్ సోర్స్, అలాగే ఫ్రీ సాఫ్ట్వేర్, ఇట్స్ అ ఫ్రీవేర్ థింగ్. అండ్ పైథన్ సింటాక్సెస్ అన్ని కూడా సింపుల్ అన్నమాట. సింటాక్సెస్ అన్ని సింపుల్, అండ్ అవి మనకి యూజర్ ఫ్రెండ్లీ లాగా ఉంటాయి. ఓకే, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగా సింటాక్సెస్ గుర్తుపెట్టుకోవడానికి అంత కష్టంగా అయితే ఉండవు. ఓకే, చాలా సింపుల్గా ఉంటాయి. వన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే, హ్యాండ్స్ ఆన్ కనుక ఉంటే కనుక ఈజీగా పైథాన్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంది. అది నేను నిన్న కూడా మరీ మరీ చెప్పా, హ్యాండ్స్ ఆన్ చేస్తేనే పైథాన్ వస్తుంది. పైథాన్ అనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా త్వరగా రావాలంటే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అందులో పైథాన్ నేర్చుకోవడానికి ఇంకా ఈజీ, ఎందుకంటే సింటాక్సెస్, పైథాన్ సింటాక్సెస్ చాలా సింపుల్. ఓకే, నాకు నేను నాన్ ఐటీ నుంచి వచ్చాను, నేను నాన్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది వాళ్ళు నేర్చుకుంటున్నారంటే పైథాన్, దానికి కారణం సింటాక్సెస్ అనే చెప్పాలి, సింపుల్ సింటాక్సెస్. సో ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామని కాదు ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా నేర్చుకుని తీరాలి, అది నేను చెప్పగలను. ఓకే, సో ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేసాం. వీటితో పాటు ఒక బేసిక్ టాపిక్ కూడా డిస్కస్ చేసాం, అదే వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే నథింగ్ బట్ వేరియబుల్స్ ఆర్ మెమరీ పాయింటర్స్. వేరియబుల్ అనేది ఒక కంటైనర్. ఓకే, ఈ కంటైనర్లో మనం ఏం స్టోర్ చేసుకోవచ్చు అంటే డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ షార్ట్ వేరియబుల్స్ అనేవి మెమరీ పాయింటర్స్. సో ఈ డేటాను మనం ఎక్కడైతే స్టోర్ చేస్తున్నాం మెమరీలో, దానికి ఒక పర్టికులర్ లొకేషన్ ఉంటుంది అనమాట. సో ఇది ఇన్ డెప్త్ ఇదంతా వద్దు, సింపుల్గా వేరియబుల్ అనేది ఆ, ఒక కంటైనర్. ఇప్పుడు నేను 10 స్టోర్ చేయాలి, నా మెమరీలో నేను 10 స్టోర్ చేయాలి. ఏం చేస్తా, సింపుల్గా దీన్ని తీసుకెళ్ళి ఒక వేరియబుల్ కేసు ఏం చేస్తా, సో ఏలో 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఓకే, పైథాన్ ఈజ్ డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందుకని ఎండ్ యూజర్స్ ఏమీ కూడా, లేదా ప్రోగ్రామర్స్ వాళ్ళు ఎక్స్ప్లిసిట్గా, అంటే మరీ ముఖ్యంగా వాళ్ళు కోడ్లో ఎక్కడా కూడా డేటా టైప్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డైనమిక్గా ఆ టైప్ ఏంటో ఆ వాల్యూ బట్టి ఆ టైప్ని అసైన్ చేస్తుంది అనమాట ఆ వేరియబుల్కి. అదే నిన్న మనం చూసాం, ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అని ఇస్తే, ఓకే, వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏ, వాల్యూ వచ్చేసి 100, టైప్ దగ్గర మాత్రం ఇంట్ అని వచ్చింది. నిన్న అబ్జర్వ్ చేస్తే, అంటే 100 అనేది ఒక ఇంటీజర్. ఓకే, సో నేను అది కోడ్లో ఎక్కడైనా మెన్షన్ చేశానా అంటే లేదు. మెన్షన్ చేయకపోయిన ఇంటీజర్ అని ఎట్లా గుర్తిస్తుంది, ఎట్లా ఏకి ఇంటీజర్ అని డేటా టైప్కి అది డిఫైన్ చేస్తుందంటే పైథాన్ ఈస్ డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా 2 టైప్స్ ఉంటాయి, స్టాటిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్టాటిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మనం డిఫైన్ చేయాలి ఆ టైప్ ఏంటో. ఓకే, ఇంటీజర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 100, ఇంటీజర్ ఏ. ఓకే, అంటే ఏలో ఇంటీజర్ మాత్రమే స్టోర్ అయింది అనేది ఎక్స్ప్లిసిట్ గా నువ్వు డిఫైన్ చేయాలి ఒక ఎండ్ యూజర్ గా, లేదా ఒక ప్రోగ్రామర్. బట్ పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో అవసరం లేదు, ఎందుకంటే పైథాన్ అనేది డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్టాటిక్లీ టైప్డ్ కాదు.
ఓకే. సో ఇవి ఇంపార్టెంట్ ఫీచర్స్. మరి ద లాస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి రిచ్ లైబ్రరీస్. ఈ లైబ్రరీస్లోనే చాలా వరకు మన కోడ్ని చాలా వరకు తగ్గించేది ఈ లైబ్రరీస్. ఎందుకంటే లైబ్రరీస్ లోపల మనకి మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే. ఈ మాడ్యూల్స్ లోపలే మనకి ఫంక్షన్స్ ఉంటాయి. అఖిల్ నిన్నటి నుంచి చెప్తున్నా ఫంక్షన్స్ ఫంక్షన్స్ అని. డే వన్ నుంచి అంటున్నా అసలు ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే ఏం లేదు ఫ్రెండ్. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనుకో, లేదా లైన్స్ ఆఫ్ కోడ్ అనుకో ఇప్పటికి. ఓకే. ఇప్పటికి నీ మైండ్లో ఒకటే ఉండాలి, ఫంక్షన్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే. అంటే నేను ఈ ఫంక్షన్ వాడాలంటే ఈ కోడ్ మొత్తం నేను రాయాలా? రాయక్కర్లా. ఆల్రెడీ ఈ ఫంక్షన్ లోపలే ఉంది బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ ఫంక్షన్ ని యూజ్ చేసాం అనుకో, మనం యూజ్ చేసాం అనుకో, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది కూడా బ్యాక్ ఎండ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎగ్జిక్యూట్ అయ్యి ఇమీడియట్ గా అవుట్పుట్ వస్తుంది. అర్థమైందా? సో ఈ లైబ్రరీస్ ద్వారానే మనకి చాలా వరకు టాస్క్ అనేది అయిపోద్ది. ఓకే. సో ఈ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం ఈజీగా అవుట్పుట్ తీసుకొస్తాం. అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు కదా, సింపుల్ ఎగ్జాంపుల్ అయినా. ఆ, నేను నా దగ్గర ఒక 4 నెంబర్స్ ఉన్నాయి. 1 2 3 4. ఈ 4 నెంబర్స్ని ఆ, నేను నీకు ఒక టాస్క్ ఇస్తున్నా. ఈ 4 నెంబర్స్కి నాకు యావరేజ్ కనుక్కో అని చెప్పాను. ఏం చేస్తావు నువ్వు? యావరేజ్ ఫస్ట్ ఫార్ములా తెలియాలి. 1 + 2 + 3 + 4 సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నథింగ్ బట్ 10/4 అంటే 2.5 కదా. సో ఈ ప్రాసెస్ మొత్తం మనం చెయ్యాలి యావరేజ్ కనుక్కోవాలంటే. అదే నువ్వు ఇదే నెంబర్స్కి పైథాన్ ద్వారా నువ్వు యావరేజ్ కనుక్కోవాలంటే నీకు ఫంక్షన్ అవైలబుల్గా ఉంది. ఆ ఫంక్షన్ పేరే మీన్. ఆ ఫంక్షన్ పేరే మీన్. ఈ మీన్ ఫంక్షన్ లోపలికి ఇవన్నీ పాస్ చేసినప్పుడు మనకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ 2.5 అని ఆన్సర్ వస్తుంది. సో ఈ ఏదైతే మనం ఇదంతా చేస్తున్నామో ఈ లాజిక్ మొత్తం ఈ బ్యాక్ ఎండ్ లో రన్ అయింది. బ్లాక్ ఆఫ్ కోడ్ అనుకున్నాం కదా ఫంక్షన్ అంటే. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ లో ఇదంతా ఉంటుంది అనమాట. ఓకే. సో మనం ఫంక్షన్స్ టాపిక్ వచ్చినప్పుడు ఇంకా బాగా డిస్కస్ చేసుకోవచ్చు అని నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఎక్కువగా. ఎక్కువగా చెప్పట్లేదు అసలు. సో ఇప్పటికైతే ఇలా గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ అంటే ఏం లేదు. ఫంక్షన్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే. లేదంటే కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే. రైట్. సో వేరియబుల్స్ అంటే కంటైనర్స్ ఏవైతే డేటా స్టోర్ చేస్తుందో. ఓకే. సో ఇట్స్ లైక్ సమ్ కంటైనర్స్, మెమరీ పాయింటర్స్ అని మాత్రం చెప్పొచ్చు మనం. రైట్. సో ఈ వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి మనకి కొన్ని గ్రౌండ్ రూల్స్ ఉన్నాయి. ఆ గ్రౌండ్ రూల్స్ ఏంటి? వేరియబుల్ ఎప్పుడు కూడా ఒక లెటర్, ఒక ఆల్ఫాబెట్ లేదంటే ఒక అండర్ స్కోర్తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి. ఇంకోటి, వేరియబుల్ లోపల లెటర్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్స్ ఉండొచ్చు. వేరియబుల్ ఎప్పుడూ కూడా నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకే. తర్వాత పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. అంటే ఈ అఖిల్ వేరు, ఈ అఖిల్ వేరు. దాని అర్థం ఏంటి? ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్, రెండు ఒకటి కాదు. ఓకే. పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. అన్ని క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అఖిల్లో, ఓకే, నేను అది లోవర్ కేసులో పెట్టా. సో ఇదొక వేరియబుల్. ఈ అఖిల్లో నేను ప్రాపర్ కేసులో పెట్టా. సో ఇదొక వేరియబుల్. రెండు సేమ్ కాదు. రాను రాను మీకే అర్థమైంది. అంటే మనం చేసే హ్యాండ్స్ ఆన్ బట్టి మీకు క్లియర్గా అర్థమైపోతుంది పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. అండ్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మనం వేరియబుల్స్ డిఫైన్ చేస్తున్నామంటే ఎప్పుడు కూడా వాటిని లోవర్ కేసులోనే పెట్టండి. అదే బెస్ట్ ప్రాక్టీస్. అదే మంచి పద్ధతి. ఓకే.
సో ఎప్పుడైనా కానీ ఇలా వేరియబుల్స్ లోవర్ కేసులోనే పెట్టండి. అంటే పెట్టండి ఇన్ ద సెన్స్ డిఫైన్ చేయండి. అలా డిఫైన్ చేసినప్పుడు ఏమైందంటే మీరు మళ్ళీ వేరియబుల్ ఎక్కడైనా ఫ్యూచర్ లైన్స్ ఆఫ్ కోడ్లో వాడాలంటే సింపుల్గా కన్ఫ్యూజన్ లేకుండా అన్ని క్యారెక్టర్స్ని లోవర్ కేసులో పెట్టేస్తారు. అదే అప్పర్ కేసులో కానీ ప్రాపర్ కేసులో కానీ పెడితే మళ్ళీ ఫ్యూచర్ లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్కడైనా ఫర్దర్గా మీరు ఇదే వేరియబుల్ని పిలవాలన్నప్పుడు మీకు డౌట్ వస్తుంది. నేను వాడింది ప్రాపర్ కేస్ వేరియబులా, అప్పర్ కేస్ వేరియబులా, ఈ డౌట్స్ అన్నీ వస్తాయి. అందుకనే ఈ కన్ఫ్యూజన్ ఏం లేకుండా మనం అదే మంచి పద్ధతి ప్రకారం వేరియబుల్స్ అన్నిటినీ కూడా లోవర్ కేసులోనే డిఫైన్ చేయండి. ఓకే. అండ్ లాస్ట్ రూల్ వచ్చేసేసి ఈ వేరియబుల్స్ అన్నీ కూడా ఎప్పుడు ఆ, ఏదైతే మనం డిఫైన్ చేస్తామో వాటి ప్లేస్లో మనకి ఎప్పుడు కూడా కీవర్డ్స్ యూజ్ చేయకూడదు. కీవర్డ్స్ అంటే ఏంటంటే కీవర్డ్స్ అంటే రిజర్వ్డ్ వర్డ్స్. నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా డే 1లో 36 రిజర్వ్డ్ వర్డ్స్ ఉన్నాయి. ఏంటేంటి? ఫర్, వైల్, ఎల్స్, ఇంపోర్ట్, యాజ్, ఇన్, ట్రూ, ఫాల్స్, ఇవన్నీ కీవర్డ్స్. అది నాకు ఈ లిస్ట్ కావాలంటే ఏం చేయాలి? మనకి కీవర్డ్ అనే ఒక మాడ్యూల్ ఉంది. ఇది ఇంపోర్ట్ చేసుకుంటే దీని లోపల మనకి ఆ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ అన్ని కూడా కనిపిస్తాయి అన్నమాట ప్రింట్ చేసుకుంటే కేడబ్ల్యూ లిస్ట్ అట్రిబ్యూట్ ద్వారా. ఓకే. సో అలా చేసుకున్నప్పుడు మీకు ఆ లిస్ట్ వస్తుంది కదా, ఆ లిస్ట్లో ఇచ్చే ఏది కూడా మనం వేరియబుల్గా ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు ఫాల్స్ ఉంది, ఫాల్స్ వచ్చేసి ఇలా ఉంది, ఇది కీవర్డ్. సో దీన్ని నేను వాడలేను అంటే దీన్ని యాజ్ ఇట్ ఈస్ వాడలేం. బట్ దీన్ని ఎట్లా చేయించామో ఇదొక వేరియబుల్ లోవర్ కేసులో పెడితే. లేదు అఖిల్ దీంతో నేను లోవర్ కేసు చేయను ఎలాగని చేయించండి, ఎస్ అన్ని అప్పర్ కేసులో పెట్టబ్బా, ఇది వేరియబులే. లేదనుకుంటే నీ ఇష్టం, ఇది ఇలా ఉంటేనే కీవర్డ్. అంటే ఎఫ్ క్యాపిటల్ లెటర్లో ఉంది, మిగతా అన్ని లెటర్స్ అన్ని క్యారెక్టర్స్ లోవర్ కేసులో ఉంటేనే ఫాల్స్ అనేది కీవర్డ్. దీని రిమైనింగ్ క్యారెక్టర్స్ నువ్వు కేస్ మారిస్తే ఖచ్చితంగా అది కీవర్డ్ కాదు, దాన్ని నువ్వు వేరియబుల్గా వాడచ్చు అనమాట. సో ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. మీరు హ్యాండ్స్ ఆన్ చేయాలి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియోస్ ఈ సెషన్స్ అటెండ్ అవుతున్నారో హ్యాండ్స్ ఆన్ చేస్తే మాత్రమే మనం ఎక్కువ నాలెడ్జ్ గ్రాప్ చేయగలం. అండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా అలాగే ఇంప్రూవ్ అవుతాయి. ఓకే. సో ప్రోగ్రామింగ్ స్కిల్స్ పెరగాలి అంటే హ్యాండ్స్ ఆన్ మస్ట్ అండ్ షుడ్. రైట్. సో ఇవన్నీ నిన్న డిస్కస్ చేస్తున్నాం. నే- ఇవాళ టాపిక్కి మూవ్ అయిపోతా. ఇవాళ వేరియబుల్స్ అయిపోయినాయి, ఐడెంటిఫైయర్స్ అయిపోయింది, హ్యాండ్స్ ఆన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి ఆపరేటర్స్. ఆపరేటర్స్ ఫ్రెండ్స్, అసలు ఆపరేటర్ అంటే ఏంటి? పైథాన్లో ఆపరేటర్స్ అంటున్నాం. ఆపరేటర్స్ అంటే ఏంటి? ఆపరేటర్స్ అంటే ఏం లేదు, ఆపరేటర్స్ అంటే సింబల్స్. సింబల్స్ అంటే ఆ, ఏం సింబల్స్ అది? ఇక్కడ చూస్తున్నావు కదా, ఇవన్నీ సింబల్స్. అంటే ఈ సింబల్స్ని ఆపరేటర్స్ అంటారా? అవును. అర్థమైందా? సింపుల్. ఆపరేటర్స్ అంటే సింబల్స్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో వాటిని ఆపరేటర్స్ అంటారు. అయితే ప్రతి సింబల్ ఒక పర్టికులర్ టాస్క్ ని పర్ఫామ్ చేస్తుంది అనమాట. అది ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది అనేది మనం నేర్చుకుంటాం. ఓకే. మన రిక్వైర్మెంట్ బట్టి రైట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు 2 నెంబర్స్ ఉన్నాయి, నాకు వీటి సమ్ కావాలి. సో నేను ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేస్తాను, 3 వస్తుంది. సో ప్లస్ అనేది ఒక ఆపరేటర్. ఓకే. ఒక పర్టికులర్ లైన్లో, ఓకే, లేదా ఇలా ఇలా చెప్తాను కరెక్ట్, లేదంటే 2 లేదా అంతకు మించి ఆపరేటర్స్ ఉంటే, ఓకే,
ఏదైతే ఈ వేరియబుల్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ రెండు లేదా అంతకు మించి ఆపరేటర్స్ ఉంటే కలిగి ఉంటే, అంటే 1+2+3 - 4 మల్టిప్లైడ్ బై 2 ఇలా. ఇక్కడ ఎన్నో ఆపరేటర్స్ ఉన్నాయి, 1 2 3 4. ఇలా ఉంటే దీన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే. వేరియబుల్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ మల్టిపుల్ ఆపరేటర్స్తో కనెక్ట్ అయి ఉంటే వాటిని ఎక్స్ప్రెషన్స్ అంటారు పైథాన్లో. ఓకే. సో అసలు ఎన్ని రకాల ఆపరేటర్స్ ఉన్నాయి ఏంటనేది చూద్దాం ఫస్ట్. పైథాన్లో మొత్తం మనకి 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ ఆపరేటర్ పేరు వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్. ఇది కొత్త ఏం కాదు మనకి, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. ఓకే. అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఎటువంటి ఆపరేటర్స్ ఉంటాయి? అడిషన్ ఆపరేటర్, సబ్ట్రాక్షన్ ఆపరేటర్, మల్టిప్లికేషన్ ఆపరేటర్, డివిజన్ ఆపరేటర్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్ ఆపరేటర్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్. ఏంటి అవి? ఈ 4 మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నామా? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అవును. ఎక్స్పోనెన్షియల్ అంటే పవర్, ఇది కూడా నేర్చుకున్నాం. ఏ పవర్ బి. సో దాన్ని మనం ఇట్లా ఎలా రాస్తాం అంటే A+B, డబల్ ఆస్ట్రిక్ మార్క్. ఈ సింబల్ని ఆస్ట్రిక్ మార్క్ అంటాం. సో ఏ ఆస్ట్రిక్ మార్క్ బి అంటే ఇది నథింగ్ బట్ A∨B. మరి ఎక్స్ట్రాగా మనం ఎడిషనల్గా ఏం నేర్చుకుంటున్నాం అంటే, లేదా కొత్తగా మనం ఏం నేర్చుకుంటున్నాం? ఫ్లోర్ డివిజన్. అంటే ఇది కూడా డివిజనే చేస్తుంది, బట్ దీనికి డివిజన్కి కొంచెం డిఫరెన్స్ ఉంది, అది మనం డిస్కస్ చేద్దాం. ఫ్లోర్ డివిజన్తో పాటు ఇంకోటి మాడ్యులస్, అంటే ఇది రిమైండర్ని ఇస్తుంది అనమాట. సో ఏంటి డిఫరెన్స్ అనేది కూడా నేర్చుకుంటాం. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి మనకి కొత్త ఏం కాదు. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్. ఈజ్ ఈక్వల్ టు, ఓకే, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 10 అని ఇస్తుంటే నాకు తెలియకోకుండా ఇప్పటి వరకు నేను ఒక అసైన్మెంట్ ఆపరేటర్ వాడే అనమాట. అంటే ఇప్పటివరకు నేను ఒక ఆపరేటర్ వాడాను, ఆపరేటర్ పేరే అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే. 10ని మనం ఏకి అసైన్ చేస్తున్నాం, ఎట్లా? అసైన్మెంట్ ఆపరేటర్ వాడి 10ని స్టోర్ చేస్తున్నాం. అలా ఏ లోపల 10 ఉంటుంది అనమాట. ఓకే. మరి ఇవేంటంటే రిమైనింగ్ అంటే ఇవన్నీ కూడా ఎడిషన్ అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్ కాంబినేషన్స్ అన్నమాట. ఈ అన్నిటితో ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. సో కాంబినేషన్ అన్నిటికి ఇవేంటనేవి కూడా అర్థం చేసుకుందాం. తర్వాత కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి. కంపారిజన్ ఆపరేటర్స్ కూడా మనకు కొత్త ఏం కాదు, ఎందుకంటే ఈజ్ ఈక్వల్ టు అంటేనే ఈజ్ ఈక్వల్ టు అని అర్థం పైథాన్. మనం జనరల్గా మ్యాథమెటిక్స్లో కానీ X=Y అని రాస్తాం. సింగిల్ ఈజ్ ఈక్వల్స్ టు అనేది ఈజ్ ఈక్వల్స్ టు జనరల్గా. బట్ పైథాన్లో వచ్చేసి ఇదే X=Y రాయాలంటే డబల్ ఈజ్ ఈక్వల్స్ టు రాస్తే అది ఈజ్ ఈక్వల్స్ టు అని అర్థం. ఓకే. నాట్ ఈక్వల్స్ టు ఎలా రాస్తారు? అట్లా ఎక్స్క్లమేటరీ పెట్టి ఈక్వల్స్ టు పెడతారు అనమాట. దిస్ ఈస్ కాల్డ్, అంటే దీన్ని నాట్ ఈక్వల్స్ టు అంటారు. తర్వాత గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఈక్వల్స్ టు, ఇవన్నీ మనకు కొత్త, లైక్ ఆల్రెడీ యూజ్ చేసి ఉన్నాం చిన్నప్పటి నుంచి. సో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ కింద వెళ్తాయి. తర్వాత లాజికల్ ఆపరేటర్స్లో అండ్ ఆర్ నాట్ ఉంటాయి. అసలు అండ్ ఆర్ నాట్ ఎలా పనిచేస్తాయి ఏంటనేది కూడా చూద్దాం. మెంబర్షిప్ ఆపరేటర్స్లో ఇన్, నాట్ ఇన్ ఉంటాయి. ఓకే. ఎలా ఇన్, నాట్ ఇన్ వర్క్ అవుతాయో కూడా చూద్దాము. అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్లో ఈజ్ నాట్ ఉంటాయి. ఓకే. సో జనరల్గా ఈ రెండింటి కన్ఫ్యూజ్ అవుతారు స్టూడెంట్స్. ఏంటంటే ఐడెంటిటీ ఆపరేటర్స్కి ఇన్, నాట్ ఇన్ పెడతారు, మెంబర్షిప్ ఆపరేటర్స్కి ఈజ్ నాట్ పెడతారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే. ఐడెంటిటీ ఐడెంటిటీ అంటే సేమ్ అన్నమాట. సో ఐడెంటిటీకి ఈజ్ నాట్ వస్తాయి ఆపరేటర్స్. మెంబర్షిప్కి ఇన్, నాట్ ఇన్. ఇది ఎప్పుడు మనకు కరెక్ట్గా అర్థమైందంటే మనం ఇన్, నాట్ ఇన్ గురించి అర్థం చేసుకున్నప్పుడు మెంబర్షిప్ ఆపరేటర్స్ ఈజీ గుర్తుండిపోతాయి. కాన్సెప్ట్, ఫస్ట్ కాన్సెప్ట్ గుర్తుండాలి ఫ్రెండ్స్. కాన్సెప్ట్ గుర్తుంటే
మనం ఎలాగైనా కోడ్ రాయొచ్చు. ఓకే, చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. బిట్ వైజ్ ఆపరేటర్స్, బిట్ వైజ్ లో ఇన్ టోటల్ మళ్ళీ మనకి 6 ఆపరేటర్స్ ఉంటాయి. ఓకే, సో బిట్ వైజ్ లెఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, తర్వాత ఎండ్, బిట్ వైజ్ ఎండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్, బిట్ వైజ్ నాట్. సో ఇవన్నీ మనకి నేర్చుకుంటాం. అసలు బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏంటి, ఇవి ఎలా పనిచేస్తాయి ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ పర్టికులర్ యూనో ఒకటి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకున్నాం. సో ఇనీషియల్గా ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఇంకా డిలే చేయకుండా టైం, మనం అర్థమెటిక్ ఆపరేటర్ స్టార్ట్ చేసేద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ పర్పస్ ఏంటి? అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయాలి, అంతే. సో ఒక చిన్న యూస్ కేస్ తీసుకుంటున్నా, ఒక 2 వేరియబుల్స్ తీసుకుని వాటికి 2 వాల్యూస్ ఇచ్చేసి, నేను 2 వాల్యూస్ స్టోర్ చేసి వాటితో నేను అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్ని రన్ చేస్తాను. ఎలా పనిచేస్తాయి ఏంటో చూద్దాం. సో ఫస్ట్ A = 10 అంట. ఓకే, ఏలో 10 స్టోర్ చేస్తున్నాం. స్టోర్ 10ని ఏలో స్టోర్ చేస్తున్నాం. వేరియబుల్ నేమ్ ఏ, వాల్యూ వచ్చేసి 10, టైప్ వచ్చేసి ఇంటీజర్. అవునా? అలాగే బిలో 5 స్టోర్ చేస్తున్నా. సో B = 5, ఇది ఒక ఇంకో వేరియబుల్, నేమ్ ఆఫ్ ది వేరియబుల్ వచ్చేసి బి, టైప్ వచ్చేసి ఇంటీజర్, వాల్యూ వచ్చేసి 5. సో ఏ లోపల 10 ఉంది, బి లోపల 5 ఉంది. ఓకే, సో ఈ 2 వేరియబుల్స్ తీసుకుని నేను ఇంకా అర్థమెటిక్ ఆపరేటర్స్తో ప్రొసీడ్ అవుతాను. ఫస్ట్ వచ్చేసేసి A+B. నాకు రన్ చేసి ఉంది ఒక క్వశ్చన్. ప్రింట్ ఏంటి? ప్రింట్ ఎందుకు రాశారు? ఓకే, చెప్తా. ప్రింట్ అనేది ఒక ఫంక్షన్. ఓకే, ప్రింట్ అనేది ఒక ఫంక్షన్. ఫంక్షన్ మనం ఏదైతే అనుకున్నామో, ఫంక్షన్ అంటే ఏంటి? బ్లాక్ ఆఫ్ కోడ్ లేదా లైన్స్ ఆఫ్ కోడ్ అని. ఓకే, సో ప్రింట్ అనేది ఒక ఫంక్షన్. ఫంక్షన్కి ఎప్పుడు కూడా పెరాంథసిస్ ఉంటుంది పక్కన. పెరాంథసిస్ అంటే ఏదో కాదు, ఈ రెగ్యులర్ బ్రేసెస్ నే టెక్నికల్ టెక్నికల్ గా పెరాంథసిస్ అంటారు. ఓకే, సో ప్రింట్ అనేది ఒక ఫంక్షన్. ప్రింట్ ఏం చేస్తామా అంటే మన అవుట్పుట్ ని కన్సోల్ కి ప్రింట్ చేస్తాం అనమాట. అంటే ఏంటంటే ప్రింట్ లేకపోతే అవుట్పుట్ రాదా అంటే కాదు, ప్రింట్ లేకపోయినా వస్తుంది. ఓకే, ప్రింట్ లేకపోయినా నేను జస్ట్ A+B అని రాసి టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసినా నాకు 10+5 15 వస్తుంది అవుట్పుట్. బట్ ప్రింట్తో చేస్తే మనకి అవుట్పుట్ అని క్లియర్గా 15 అని వస్తుంది. చూపిస్తా, రెండింటికి డిఫరెన్స్ చూపిస్తా. ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఇది ప్రింట్తో, ప్రింట్ ఆఫ్ A+B. ఓకే, ఫంక్షన్ లోపల నేను స్పెసిఫిక్గా డిఫైన్ చేస్తున్నా, పెడుతున్నాను అనమాట. A+B 10+5. సో ఇట్ ప్రింట్స్ 15. ఇదిగోండి. అదే ప్రింట్ లేకుండా, ఓకే, నేను ఇది రిమూవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తున్నా. ఏమైనా చేంజ్ ఉంది అవుట్పుట్లో? అవుట్పుట్లో ఎటువంటి చేంజ్ లేదు, 15. బట్ ప్రింట్ స్పెసిఫిక్గా ఎందుకు యూజ్ చేయాలి అంటే, ఐ మీన్ ప్రింట్ వల్ల ఉపయోగం ఏంటంటే అది అవుట్పుట్ని కన్సోల్ ప్రింట్ చేస్తుంది. కొన్ని కొన్ని చోట్ల మనం పర్టికులర్ మెసేజెస్ని ఎండ్ యూజర్కి షోకేస్ చేయాలనుకోండి, ప్రింట్ ఫంక్షనే వాడతారు బ్యాక్ ఎండ్లో, ఏదో కాదు. ఓకే, సో 15 అనేది మనకు అర్థమైపోయింది. 10+5 15. అలాగే A-B, సో 10 - 5 వచ్చేసి మనకి 5. సింపుల్. మల్టిప్లికేషన్కి మనం జనరల్గా ఏ సింబల్ వాడతాం? క్రాస్ వాడతాం.
అంతేనా? 10 మల్టిప్లైడ్ బై 5 అంట. బట్ పైథాన్లో అది మల్టిప్లికేషన్ సింబల్ కాస్త సింగిల్ ఆస్ట్రిక్ మార్క్ అయింది అనమాట. ఓకే, సో 10 ఇంటూ 5 50 రావాలి అవుట్పుట్. సో ప్యానల్ మీరు కూడా నాతో పాటు ఆన్సర్స్ చెప్పాలి. తర్వాత ఏ డివైడెడ్ బై బి, 10 డివైడెడ్ బై 10, ఐ మీన్ 10 డివైడెడ్ బై 5. సో ఇలా రాయొచ్చా నేను? 10 డివైడెడ్ బై 5. ఎస్. అఖిల్, నాకు ఒక క్వశ్చన్ ఇది రన్ చేసే ముందర, ఎందుకు వీటన్నిటికీ హ్యాష్ ట్యాగ్ పెట్టావు? ఈ లైన్స్ కి పెట్టలా? కొన్ని లైన్స్ కి హ్యాష్ ట్యాగ్ ఉంది, కొన్ని లైన్స్ కి పెట్టలా, ఎందుకు? ఓకే. పైథాన్ లో కామెంటింగ్ అని ఒక టాపిక్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనం రాసే కోడ్ 10 మందికి ఈజీగా అర్థం అవ్వడానికి ఏం చేస్తారంటే డెవలపర్స్, లేదంటే ఆ పర్టికులర్ ప్రోగ్రామర్స్ ఏం చేస్తారంటే ఆ కోడ్లో కామెంట్స్ యాడ్ చేస్తారు. సో ఆ కోడ్ ఎవరైనా చూసినా, ఎవరైనా అర్థం చేసుకోవడానికి ట్రై చేసినా ఈజీగా అర్థమైద్ది అనమాట. ఈ కామెంట్స్ చదివినా చాలు, ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళకి. సో దానికోసం ఈ కామెంట్స్ అనేది పనిచేస్తాయి అన్నమాట. ఓకే, సో మరి కామెంటింగ్కి మళ్ళా రెండు రకాలు ఉంటాయి. ఒకటి సింగిల్ లైన్ కామెంటింగ్, మల్టీ లైన్ కామెంటింగ్. సింగిల్ లైన్ కామెంటింగ్, మల్టీ లైన్ కామెంటింగ్. అంటే ఒక లైన్ కామెంట్గా చేయాలా, మల్టిపుల్ లైన్స్ కామెంట్స్గా చేయాలా అనేది కూడా టైప్స్ ఉన్నాయి కామెంటింగ్. సింగిల్ లైన్ కామెంటింగ్కి హ్యాష్ ట్యాగ్ వాడతారు. అంటే ఇది కామెంట్, ఇది మనం ఎగ్జిక్యూట్ చేసిన అది జస్ట్ అలా స్కిప్ అయిపోతుంది, యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది అనమాట. అలాగే మల్టీ లైన్ కామెంటింగ్కి ట్రిపుల్ సింగిల్ కొటేషన్స్ ఆర్ ట్రిపుల్ డబల్ కొటేషన్స్ వాడతారు. అంటే నేను ఒక 10 లైన్స్ కామెంట్ చేయాలి, వరుసగా ఒక 10 లైన్స్ కామెంట్ చేయాలి, లైన్ నెంబర్ 161 నుంచి 170 వరకు. ఓకే, అప్పుడు ప్రతి లైన్ ముందు హ్యాష్ ట్యాగ్ పెట్టడం కన్నా ఇక్కడ ఒక ట్రిపుల్ సింగిల్ కొటేషన్స్, ఇక్కడ ఒక ట్రిపుల్ సింగిల్ కొటేషన్స్, ఓపెన్ క్లోజ్, ఇవన్నీ కూడా కామెంట్ కింద వచ్చేస్తాయి. ఓకే, సో అది మల్టీ లైన్ కామెంటింగ్ అంటారు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, సింగిల్ లైన్ కామెంటింగ్, మల్టీ లైన్ కామెంటింగ్. రైట్, మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, డివిజన్ ఆపరేటర్. 10 డివైడెడ్ బై 5. జనరల్గా ఎవరైనా ఏం చెప్తారు? 2 చెప్తారు. 2 అనేది ఏంటి ఇక్కడ? కోషంట్. డివిజన్ ఆపరేటర్ ఎప్పుడు కూడా కోషంట్నే ఇస్తుంది అనమాట అవుట్పుట్గా. అవునా? ఎస్. బట్ ఈ డివిజన్ ఆపరేటర్ పైథాన్లో అది ఎప్పుడు కూడా ఒక ఫ్లోట్ వాల్యూనే ఇస్తుంది అవుట్పుట్గా, ఇంటీజర్ని ఇవ్వదు. ఫ్లోట్ అంటే ఏంటి? ఫ్లోట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక వాల్యూలో డెసిమల్ వాల్యూస్ ఉంటే దాన్ని ఫ్లోట్ అంటారు. ఇప్పుడు 10 ఉంది, ఇది ఇంటీజర్. అదే 10.1 ఉంది, ఇది ఫ్లోట్. రెండింటికి ఏంటమ్మా తేడా అంటే ఇది నాన్ డెసిమల్ నంబర్, ఇది డెసిమల్ నంబర్. అంటే ఒక నంబర్లో డెసిమల్స్ ఉంటే అది ఫ్లోట్ అవుతుంది, అదే నంబర్లో డెసిమల్స్ లేకపోతే ఇంటీజర్ అవుతుంది. ఓకే, అది మీరు అబ్జర్వ్ చేయాలి. సో డివిజన్ ఆపరేటర్ ఎప్పుడు కూడా ఫ్లోట్ వాల్యూనే ఇస్తుంది అవుట్పుట్గా. ఓకే, సో ఇక్కడ పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి 2 అని చెప్పకూడదు, 2.0 ఇస్తుంది అవుట్పుట్. ఓకే, సో అది మనకు చూపిస్తాను ఒకసారి రన్ చేసి చూడండి. 2.0 అర్థమైందా? సో ఆ డివిజన్ ఆపరేటర్, ఒక డివిజన్ ఆపరేటర్ ఎప్పుడు కూడా
ఫ్లోట్ ఫ్లోటే అవుట్పుట్గా ఇస్తుంది, ఇంటీజర్ని అవుట్పుట్గా ఇవ్వదు. రైట్. నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ ఏం చేస్తుంది? ఫ్లోర్ డివిజన్ ఏం చేస్తుందంటే ఫ్లోర్ డివిజన్ ఏం చేస్తుందంటే ఫ్లోర్ డివిజన్ కూడా డివిజన్ లాగా సేమ్ పేరులోనే ఉంది, డివిజన్, ఫ్లోర్ డివిజన్. అయితే ఫ్లోర్ డివిజన్ కూడా డివిజనే చేస్తుంది. ఓకే, అది కూడా డివిజనే పర్ఫామ్ చేస్తుంది. మరి దానికి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఇంటీజర్ మాత్రమే ఇస్తుంది అవుట్పుట్. అయితే ఫ్లోర్ ఆఫ్ దట్ నంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10/10 ఫ్లోర్ డివిజన్ 3 అని చెప్తా. ఓకే, సో దీనికి జనరల్గా డివిజన్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? 3.333 ఇలా వస్తుంది. ఎజ్యూమ్ ఒకటి తీసేద్దాం. 10/3 అంటే 3.33 వస్తుంది, అవునా? అదే 10 ఫ్లోర్ డివిజన్ 3 అంటే మనకి 3 వస్తుంది. ఎందుకు అంటే దాని ఫ్లోర్ వాల్యూ ఏంటి? ఓకే, అది అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇది మనం మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఫ్లోర్ డివిజన్ అనేది కూడా సేమ్ డివిజన్ లాగే, బట్ డివిజన్ ఆపరేటర్ అంటే ఆ, మనకి అవుట్పుట్ వచ్చేసి ఫ్లోట్ ఉంటుంది, వేరే ఫ్లోర్ డివిజన్ వచ్చేసి ఫ్లోర్ వాల్యూ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇది ఎప్పుడు కూడా మనకి ఇంటీజర్ వేస్తుందని చెప్పను, డిపెండింగ్ ఆన్ ద వాల్యూస్. ఓకే, డిపెండింగ్ ఆన్ ద వాల్యూస్ దట్ వి కన్సిడర్, అవుట్పుట్ దాని పరంగా ఉంటుంది. రైట్. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తా, ఇక్కడ మనకి 2 వస్తుంది ఫ్రెండ్స్, 2.0 రాదు, 2 వస్తుంది దాని ఫ్లోర్ వాల్యూ. ఓకే, దెన్ మాడ్యులస్ వచ్చేసేసి రిమైండర్ ఇస్తుంది. డివిజన్లో మనకి ఏదైతే రిమైండర్ ఉంటుందో అది రిమైండర్ ఇస్తుంది మాడ్యులస్ ఆపరేటర్. సో 10%, 5 వచ్చేసేసి 5 2s are 10, సో 10 - 10 విల్ బి 0. సో ఆబ్వియస్లీ ద అవుట్పుట్ విల్ బి 0. అంతే కదా, రిమైండర్ ఏం లేదు అక్కడ, పర్ఫెక్ట్గా డివైడ్ అయింది కాబట్టి రిమైండర్ 0. అర్థమైంది. దెన్ ఎక్స్పోనెన్షియల్ ఫైనల్గా పవర్ 10⁵ అంటే 1 పక్కన 5 zeros, నథింగ్ బట్ 1 lakh. సో సింపుల్గా మనం అన్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ నేర్చేసుకున్నాం. ఎడిషన్ ఆపరేటర్ సమ్ 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 ఆఫ్ ద నంబర్స్ అనేది అవుట్పుట్గా ఇస్తుంది. సబ్ట్రాక్షన్ ఆపరేటర్ డిఫరెన్స్ అవుట్పుట్గా ఇస్తుంది. మల్టిప్లికేషన్ ఆపరేటర్ ప్రొడక్ట్ అవుట్పుట్గా ఇస్తుంది. డివిజన్ ఆపరేటర్ కోషంట్ అవుట్పుట్గా ఇస్తుంది, బట్ ఆ కోషంట్ కూడా ఫ్లోట్ అయి ఉంటుంది. ఓకే, అండ్ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ సేమ్ కోషంట్ అవుట్పుట్ ఇస్తుంది, బట్ ఓన్లీ ద ఫ్లోర్ వాల్యూని ఇస్తుంది అవుట్పుట్గా. మరియు మాడ్యులస్ ఆపరేటర్ రిమైండర్ అవుట్పుట్ ఇస్తుంది. డివిజన్ ప్రాసెస్లో ఏదైతే రిమైండర్ ఉంటుందో ఆ రిమైండర్ని అవుట్పుట్గా ఇస్తుంది. అండ్ ఎక్స్పోనెన్షియల్ పవర్ ఆపరేటర్ నథింగ్ బట్ ఇట్ రిటర్న్స్ ఏ పవర్ బి. ఓకే, సో ఎక్స్పోనెన్షియల్ పవర్ని అవుట్పుట్గా ఇస్తుంది. సో ఇవన్నీ ఈజీగా అర్థమైపోయినాయి కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ ఆపరేటర్ అసైన్మెంట్ ఆపరేటర్కి వెళ్దాం. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి? అసలు పర్పస్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూని చూసారా, దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూకి అసైన్ చేయటమే అసైన్మెంట్ ఆపరేటర్ యొక్క పని. ఈ వాల్యూని తీసుకుని ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వేరియబుల్కి అసైన్ చేయటమే అసైన్మెంట్ ఆపరేటర్ యొక్క పని. సో x = 20 అంటున్నాం. సో 20ని ఎక్స్కి అసైన్ చేస్తుంది అక్కడ. ఎలా? యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్. అలాగే y = 5 అంటున్నాం. సో 5ని అసైన్ చేస్తున్నాం వైకి, అవునా? ఎస్. సో యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్.
వాట్ ఈస్ 1 minute? x ఈజ్ ఈక్వల్స్ 20, y ఈజ్ ఈక్వల్స్ టు 5. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే వేరియబుల్ ఎక్స్ప్లోరర్లో అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ అయ్యి ఉన్నాయి ఫ్రమ్ ఏ టు జీ. ఇదే ఆర్డర్ కంటిన్యూ అయింది ఫ్రెండ్స్. ఇది అబ్జర్వ్ చేయండి మీరు కూడా. ఫ్రమ్ ఏ టు జీ, ఐ మీన్ జెడ్. ఓకే, ఈ వేరియబుల్స్ అన్నీ కూడా అరేంజ్ అయ్యి ఉంటాయి. నాట్ బేస్డ్ ఆన్ ద వాల్యూ. వాల్యూ బట్టి అరేంజ్ అయ్యి ఉండవు, వేరియబుల్ నేమ్స్ బట్టి అరేంజ్ అయ్యి ఉంటాయి. రైట్. సో నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఇంకొక సింపుల్ టాస్క్ ఒకటి క్యారీ అవుట్ చేస్తున్నా. ఎలా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అంటున్నా. అంటే వైలో ఏముంది? 5 ఉంది. సో 5 తీసుకెళ్ళి మళ్ళీ ఎక్స్కి అసైన్ చేస్తున్నా. చూడండి, వేరియబుల్ ఎక్స్ప్లోరర్ మీరు గమనించాలి. 20ని రీప్లేస్ చేసి 5 అయిపోద్ది. అది కావాలంటే ప్రింట్ చేస్తున్నా, చూ. అర్థమైందా? సో మనకి అసైన్మెంట్ ఆపరేటర్ ఉంటే ఆ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనం ఇప్పుడు మనకున్న ఏకైక అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు పైథాన్లో. బట్ మనం ఏం చేసామంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు అసైన్మెంట్ ఆపరేటర్తో పాటు అన్ని అర్థమెటిక్ ఆపరేటర్ కాంబినేషన్స్ కూడా అబ్జర్వ్ చేస్తాం. మనం ట్రై చేద్దాం. ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు, ప్లస్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్, ఈజ్ ఈక్వల్స్ అనేది అసైన్మెంట్ ఆపరేటర్. సో ఈ రెండింటిని తీసుకెళ్ళి ఇలా ట్రై చేస్తున్నా. ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు వై, ఇది ఒక షార్ట్ కట్ అనమాట. జనరల్గా ఇది మన ప్రోగ్రామింగ్ లో వాడుతాం, మన స్క్రిప్ట్ రాసినప్పుడు వాడతాం. అసలు ఇది ఏంటి అంటే ఇక్కడ రాసింది దీని షార్ట్ కట్. షార్ట్ కట్ కి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ రాసింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై అనేది దాని అర్థం. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై అంటే ఈ రెండింటిని యాడ్ చేసి దాన్ని మళ్ళా తీసుకెళ్ళి ఎక్స్లోనే స్టోర్ చేస్తాం. అది దాని అర్థం. ఓకే, అంటే అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ అనేది 5, వై అనేది కూడా 5. సో 5 + 5 ఎక్స్లో ఎంత స్టోర్ అయింది? 10 స్టోర్ అయింది. సో ఎక్స్ వాల్యూ అప్డేట్స్ టు 10. చూద్దాం, ఎగ్జిక్యూట్ చేసి ప్రింట్ చేసి చూద్దాం. సో ప్రాసెస్ అంటే సేమ్ ఫ్రెండ్స్, ప్రాసెస్లో ఏమి డీవియేషనే లేదు. ఓకే, సో అదే లాజిక్. ఓకే, అడిషనల్గా ఏం నేర్చుకున్నామమ్మా అంటే ఒక షార్ట్ కట్ నేర్చుకున్నాం. ఈ షార్ట్ కట్ అందరూ స్టిక్ ఆన్ అయిపోవాలి, నేర్చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ జనరల్ ఎవరు లెందీగా పెట్టుకోరు కోడ్. ఎంత షార్ట్గా పెట్టుకుంటే అంత బెస్ట్. సో ఇలా రాస్తారనమాట. ఇది అర్థం చేసుకోవాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ మనకు అర్థం అవ్వాలి కదా. సో అలాగే నేను సబ్ట్రాక్షన్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్ కూడా ట్రై చేస్తా. ఇదేంటి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై. అంటే ఏమైంది? 10 - 5. అగైన్ ఎక్స్ వాల్యూ విల్ బి అప్డేటెడ్ టు 5. లెట్ మీ అది కూడా ప్రింట్ చేసి చూద్దాం. 5 చూడండి, ఇక్కడ కూడా అప్డేట్ అయింది. అఖిల్ ఇదేదో బాగానే ఉంది అఖిల్, మేము కూడా ట్రై చేస్తాం. మీరు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్తో వర్కౌట్ చేయాలి ఫ్రెండ్స్. చాలా మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకుని చేస్తూ ఉంటే అప్పుడు కానీ మీకు ఇవన్నీ సెట్ అవ్వదు అనమాట. అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్కువ చేస్తే మనం ఎక్కువ గ్రాప్ చేయగలుగుతాం. రైట్, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 5, వై వాల్యూ ఎంత? 5. 5 × 5 = 25. సో 25 అనేది అప్డేట్ అయిపోద్ది వాల్యూ ఆఫ్ ఎక్స్ కింద. ఎక్స్ వాల్యూ 25కి అప్డేట్ అయిపోయింది. అది ప్రింట్ చేస్తా కన్సోల్కి ప్రింట్ ఫంక్షన్ ద్వారా 25. అర్థమైందా? అలాగే డివిజన్ ఆపరేటర్ అలాంగ్ విత్ అసైన్మెంట్ ఆపరేటర్.
ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డివైడెడ్ బై 5. దీనికి మీరు ఆన్సర్ చెప్పండి. 25 డివైడెడ్ బై 5. సో ఎక్స్ వాల్యూ ఎంతకి అప్డేట్ అయింది? ఎస్, అది 5 కాదు, 5.0. గుడ్. అర్థమైందా? సో డివిజన్ ఆపరేటర్ ఎప్పుడు కూడా మనకు ఫ్లోట్ గానే ఇస్తుంది వాల్యూ. ఇప్పుడు 25 డివైడెడ్ బై 5, ఫ్లోట్ డివిజన్ 5. సో ద అవుట్పుట్ విల్ బి 1.0. ఎందుకు 1.0 అకి? ఇందాక ఎంత ఉంది? 5.0 ఫ్లోర్ డివిజన్ 5. ఇది డెసిమల్ కాబట్టి మన అవుట్పుట్ కూడా డెసిమలే వస్తుంది ఫ్లోర్ డివిజన్ ప్రకారం. సో 5 ఎగ్జాక్ట్గా 1 టైం పోద్ది. సో ఇట్ ఈస్ 1.0. ఓకే, సో ఇది ఒక్కటి మీరు గమనించాలి. బట్ ఇట్ ఆల్వేస్ గివ్స్ ద ఫ్లోర్ వాల్యూ యాజ్ ద అవుట్పుట్. ఓకే, దెన్ మాడ్యులస్ ఆపరేటర్. X percentage is equals to Y. Modulus and assignment together. So 1.0 divided by a percentage 5. దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ద ఆన్సర్ విల్ బి 1.0 యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే మాడ్యులస్ ఆపరేటర్కి ఒక రూల్ ఉంది. ఎవ్రీ టైం న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా ఎక్కువ ఉండాలి, లేకపోతే ఇట్ డస్ నాట్ పర్ఫార్మ్స్, అంటే ఎటువంటి డివిజన్ పర్ఫామ్ చేయకోకుండా సింపుల్గా న్యూమరేటర్ని అవుట్పుట్గా ఇచ్చేస్తుంది. సో 1.0 అనేది 5 కన్నా పెద్దది కాదు. సో న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. ఇట్స్ నాట్ గ్రేటర్, అది గ్రేటర్ దాన్ కాదు. అందుకని న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈస్గా అవుట్పుట్గా ఇచ్చేస్తుంది అనమాట. రైట్. ఎక్స్ పవర్ వై, బోత్ ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాం. ఇలా యూజ్ చేసినప్పుడు 1.0 రేస్ టు ది పవర్ 5 ఆబ్వియస్లీ అగైన్ 1.0నే వస్తుంది, సేమ్ వాల్యూ. ఎందుకంటే 1.0 పవర్ ఎంత పెట్టినా కానీ సేమ్ వాల్యూ వస్తుంది, సిమిలర్ లైక్ 1. సో ఇక్కడ వరకు నాకు తెలిసి అంత క్లియర్ అనుకుంటా. ఎవరికి ఏమి ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా? రైట్. ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్ కాదు. కంపారిజన్ ఆపరేటర్ యొక్క పర్పస్ ఏంటి? కంపారిజన్ ఆపరేటర్ యొక్క పర్పస్ కంపేర్ చేయడం. ఓకే, ఏం కంపేర్ చేస్తుంది? వాల్యూస్ని కంపేర్ చేస్తుంది. సో అవుట్పుట్ ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. ఓ, ఏం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓన్లీ బూలియన్ వాల్యూస్. ఓకే, పైథాన్లో బూలియన్ వాల్యూస్ అంటే ట్రూ ఫాల్స్ అని అర్థం. ఓకే, కంపారిజన్ ఆపరేటర్ వాడితే అవుట్పుట్ ఎయిదర్ ట్రూ, ట్రూ కానీ ఫాల్స్ కానీ మాత్రమే అవుట్పుట్ వస్తుంది. ఈ రెండింటికి తప్ప ఇంకేమీ కూడా మూడో అవుట్పుట్ రాదు. అయితే పైథాన్లో ట్రూని 1గా అర్థం చేస్తుంది అనమాట. పైథాన్ ఇంటర్ప్రిటర్ ట్రూని 1గా తీసుకుంటుంది అండ్ ఫాల్స్ని 0గా ట్రీట్ చేస్తుంది. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. షార్ట్ కట్ ఏదైనా టిప్ చెప్పమంటే ఆల్ఫబెటికల్గా ఎఫ్ ముందు వస్తుంది కాబట్టి ఎఫ్ని 0గా అనుకోండి. ఓకే, ఎఫ్ని 0గా ట్రీట్ చేస్తే అండ్ దెన్ టీ నెక్స్ట్ వస్తుంది కాబట్టి టీని 1గా ట్రీట్ చేస్తుంది. రైట్. సో ఒక 2 వేరియబుల్స్ని తీసుకొస్తున్నా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100, వై ఈజ్ ఈక్వల్స్ టు 50. ఈ రెండు వాల్యూస్ అప్డేట్ అయిపోతాయి, చూడండి ఒకసారి. 100, 50. నౌ ఇప్పుడు నేను అన్ని కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై, 100 ఈజ్ ఈక్వల్స్ టు 50, ఫాల్స్. ఫాల్స్. 100 50 కాదు కదా, 100 అనేది 100.
ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు వై, 100 నాట్ ఈక్వల్స్ టు 50. ట్రూ. అవును, కరెక్ట్. ఎక్స్ గ్రేటర్ దాన్ వై, 100 గ్రేటర్ దాన్ 50. ట్రూ. 100 అనేది 50 కన్నా ఎక్కువే. చూసారా, లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత సింపుల్ గా ఉన్నదో, అంత కష్టపడక్కర్లా. ఎలా రాస్తున్నాం చూడండి. బట్ మనం ముందుగా ఈ ఏం ఆపరేటర్ ఏంటి అని తెలుసుకుంటే చాలా ఈజీ అయిపోద్ది. ఓకే. సో ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు వై అయిపోయింది, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అయిపోయింది, ఎక్స్ లెస్ దాన్ వై, 100 లెస్ దాన్ 50. ఫాల్స్. 150 కన్నా పెద్దదా, చిన్నదా, సారీ, కాదు, 50 చిన్నది. రైట్. దెన్ 100 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50. అవును, ట్రూ. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే ట్రూ, సాటిస్ఫై అవ్వకపోతే ఫాల్స్. అంతే, సింపుల్ చెప్పాలంటే. ఇది చూడు, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వై, 100 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50. ఫాల్స్. ఎంత సింపుల్. సో కంపారిజన్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్ అనేది పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ కనుక మనం ఓన్గా ప్రాక్టీస్ చేస్తే ఇవి ఈజీగా అర్థమైపోయే టాపిక్స్ అసలు. అవునా? అలాగే లాజికల్ ఆపరేటర్స్ కూడా సేమ్ అంతే. అయితే లాజికల్ ఆపరేటర్స్ యొక్క పర్పస్ ఏంటంటే, మల్టిపుల్ కండిషనల్ కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి చూసారా. ఓకే. ఇక్కడ మనం ఒకటే చెక్ చేస్తున్నాం కంపారిజన్లో. కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు, వీటిని రిలేషనల్ ఆపరేటర్స్ కూడా అంటారు. సో మల్టిపుల్ కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కనుక మనకి, వాటిని కంబైన్ చేయడానికి లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. ఇదొక కండిషనల్ కంపారిజన్ ఆపరేటర్. అలాగే ఇంకోటి ఉంది ఇలా, ఇది ఇంకో కంపారిజన్ ఆపరేటర్. ఈ రెండింటిని నాకు ఒకటే ఎక్స్ప్రెషన్లో కావాలి, వీటిని కంబైన్ చేయడానికి నాకు ఒక లాజికల్ ఆపరేటర్ కావాల్సి వస్తుంది అనమాట. సో లాజికల్ ఆపరేటర్ కూడా మళ్ళీ మనకి ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇస్తుంది అవుట్పుట్. ఓకే. సో అసలు ఎటువంటి లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి పైథాన్ అనేది ఒకసారి చూద్దాం. పైథాన్లో మనకి ఎండ్ ఆపరేటర్ ఉంది, ఎండ్, ఆర్, నాట్. ఎండ్ లాజికల్ ఆపరేటర్ అనేది ట్రూ ఇస్తుంది. ఎప్పుడంటే, ఎప్పుడైతే రెండు కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్ప్రెషన్స్ రెండిట్లో కూడా ట్రూ అయితే అవుట్పుట్ కూడా ట్రూ ఉంటుంది. రిమైనింగ్ అన్ని కేసెస్లో ఫాల్స్ ఉంటుంది. ఓకే. నేను వీటి ట్రూత్ టేబుల్స్ చూపిస్తా, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అలాగే ఆర్ ఆపరేటర్ చూస్తే, ఆర్ ఆపరేటర్ ట్రూ ఎప్పుడు ఇస్తుంది అంటే, అట్లీస్ట్ ఒక్క ఆపరెండ్ అయినా, ఒక్క కండిషనల్ ఎక్స్ప్రెషన్ అయినా ట్రూ అయితే చాలు, ఆర్ ఆపరేటర్ ట్రూ ఇస్తుంది అవుట్పుట్. ఓకే. అలాగే నాట్ ఆపరేటర్ పరిస్థితి ఏంటంటే, నాట్ ఆపరేటర్ అనేది మన అవుట్పుట్ని రివర్స్ చేయడానికి, ఓకే, ఆ బూలియన్ వాల్యూని రివర్స్ చేయడానికి మనం నాట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక కండిషనల్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నా, దాని అవుట్పుట్ వచ్చేసి ట్రూ, దాన్ని నేను రివర్స్ చేయాలనుకోండి నాట్ యూజ్ చేస్తా దాని ముందర. సో ట్రూ కాస్త ఫాల్స్ అవుతుంది. అలా ఉంటుంది అనమాట. ఓకే. సో ఆ, ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ తీసుకుని చేస్తే ఈజీగా అర్థమవుతుంది. నేను దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నా. p ఈజ్ ఈక్వల్స్ టు 20. ఓకే, p ఈజ్ ఈక్వల్స్ టు 20. అలాగే q ఈజ్ ఈక్వల్స్ టు 10. సో ఈ రెండింటిని తీసుకుని మన ఆపరేటర్స్కి ఎగ్జాంపుల్స్ బిల్డ్ చేస్తున్న ఫ్రెండ్స్, ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లాజికల్ ఆపరేటర్ ఈజ్ ఎండ్. ఎండ్ ఆపరేటర్ ఎప్పుడు ట్రూ ఇస్తుంది? ఎప్పుడైనా, ఐ మీన్ ఎటువంటి కేసెస్లో ట్రూ ఇస్తుంది అంటే, రెండు ఎక్స్ప్రెషన్స్ ట్రూ ఇస్తే కనుక, రెండు ఎక్స్ప్రెషన్స్ ఆ రెండు కూడా ట్రూగా హోల్డ్ చేస్తే అప్పుడు అవుట్పుట్ కూడా ట్రూ ఉంటుంది, ట్రూ వస్తుంది. లేదు, ఒక ఎక్స్ప్రెషన్ సాటిస్ఫై అవుతుంది, ఇంకో ఎక్స్ప్రెషన్ సాటిస్ఫై అవ్వట్లేదు, అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది.
ఫస్ట్ ఎక్స్ప్రెషన్ సాటిస్ఫై అవట్లా, సెకండ్ ఎక్స్ప్రెషన్ సాటిస్ఫై అవుతుంది, అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. సో రెస్ట్ ఆఫ్ ద అన్ని కేసెస్లో మనకి ఫాల్సే వస్తుంది. ఒకే ఒక్క చోట ట్రూ వస్తుంది అనమాట అవుట్పుట్. అది ఎప్పుడంటే రెండు ఎక్స్ప్రెషన్స్, రెండనే కదా, ఎన్ని ఉంటాయి అన్ని, అన్ని కండిషన్ స్టేట్మెంట్స్, అన్ని కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ సాటిస్ఫై అయితే అప్పుడు మాత్రమే ఎండ్ ఆపరేటర్ ట్రూ ఇస్తుంది. ఓకే. సో ఒక స్మాల్ ఎగ్జాంపుల్, ఇందాక మనం ఏదైతే డిస్కస్ చేస్తామో ఇదొక కండిషనల్, ఇదొక కంపారిజన్ ఆపరేటర్, ఇదొక కంపారిజన్ ఆపరేటర్. సో రెండింటిని కంబైన్ చేయడానికి మనకి ఒక లాజికల్ ఆపరేటర్ కావాలి. ఇది అండ్ పి గ్రేటర్ దాన్ క్యూ అంటే ఏంటి? 20 గ్రేటర్ దాన్ 10. అవును, ట్రూ. పి నాట్ ఈక్వల్స్ టు 0, 20 నాట్ ఈక్వల్స్ టు 0, ఇది కూడా ట్రూ. సో ఇది ట్రూ, ఇది ట్రూ, ఈ రెండు ట్రూలు కాబట్టి ఆబ్వియస్గా అవుట్పుట్ కూడా ట్రూ అవ్వాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఇట్లా పెడతా. ఇప్పుడు ఇది ఫాల్స్, ఇది ట్రూ కాదు, ఇది ఫాల్స్. 20 ఈజ్ ఈక్వల్స్ టు 0 కాదు కదా, 20 అనేది 0 ఎట్లయితుంది? 20 అనేది 20. సో ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అయితే అవుట్పుట్ కూడా ఫాల్స్ వస్తుంది. అది మీరు అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే. అలాగే నెక్స్ట్ ఆపరేటర్కి వెళ్దాం. లాజికల్ ఆర్. ఆర్ అనేది క్వైట్ ఆపోజిట్ టు ట్రూ, ఐ మీన్ క్వైట్ ఆపోజిట్ టు ఎండ్ ఆపరేటర్ అన్నమాట. అంటే అట్లీస్ట్ ఏదైనా ఒక్క ఎక్స్ప్రెషన్ ట్రూ అయినా చాలు, ఆర్ ఆపరేటర్ ట్రూ ఇస్తుంది. ఒకటి ట్రూ అయితే చాలు. చూడండి, ఫస్ట్ 3 కేసెస్లో ట్రూ ఉంది, బట్ లాస్ట్ ఒక్క కేసులో మాత్రమే ఫాల్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ కేసులో రెండు ఎక్స్ప్రెషన్స్ ఫాల్సే. సో రెండు ఫాల్స్ అంటే ఆబ్వియస్గా ఆర్ ఆపరేటర్ కూడా ఫాల్స్ వేస్తుంది. ఓకే. సో మనం మాట్లాడుకున్నట్టుగా ఒక్క ఎక్స్ప్రెషన్ ట్రూ ఇచ్చినా చాలు, ఆర్ ఆపరేటర్ అవుట్పుట్గా ట్రూ ఇస్తుంది. సో దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్, పి లెస్ దాన్ క్యూ, 20 లెస్ దాన్ 10, ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. 20 అనేది 10 కన్నా చిన్నదా? కాదు కదా, 20 అనేది పెద్దది. ఆర్ పి గ్రేటర్ దాన్ 0, 20 గ్రేటర్ దాన్ 0, ఇది ట్రూ. ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ. ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ ఉంటే ఆబ్వియస్గా అవుట్పుట్ కూడా ట్రూగా ఉంటుంది ఆ కేసులో. అది. సో ఇలా మనకి మల్టిపుల్ కంపారిజన్ ఆపరేటర్స్ ఉండొచ్చు, ఇబ్బందే లేదు. ఓకే. మల్టిపుల్ కంపారిజన్ ఆపరేటర్స్ ఉండొచ్చు, వాటిని కంబైన్ చేయడానికి కోసం మనకు ఒక లాజికల్ ఆపరేటర్ తీసుకొస్తున్నాం అన్నమాట. రైట్. లాజికల్ నాట్ ఆపరేటర్. లాజికల్ నాట్ ఆపరేటర్ ఏంటి అసలు? లాజికల్ నాట్ అంటే, ఈ లాజికల్ నాట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని రివర్స్ చేయడానికి కోసం నాట్ ఆపరేటర్ని యూజ్ చేస్తారనమాట, లాజికల్ నాట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్స్ప్రెషన్ ట్రూ ఇస్తుంది అనుకో, నాట్ వాడితే ఫాల్స్ వస్తుంది. మన ఎక్స్ప్రెషన్ ఫాల్స్ ఇస్తుంది అవుట్పుట్గా, నాట్ యూజ్ చేస్తే ట్రూ వస్తుంది. సింపుల్. పి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ, 20 ఈజ్ ఈక్వల్స్ టు 10. 20 10 రెండు ఒకటేనా? కాదు కదా. సో ఇది ఫాల్స్. నాట్ యూజ్ చేశాను కాబట్టి ట్రూ వస్తుంది, రివర్స్ చేస్తుంది అవుట్పుట్. ఓకే. సింపుల్గా చెప్పాలంటే మన అవుట్పుట్ని రివర్స్ చేయడానికి నాట్ ఆపరేటర్ వాడతారు. ఇది ఒక లాజికల్ ఆపరేటర్. సో లాజికల్ ఆపరేటర్లు ఏమేమి ఉన్నాయి? అండ్, ఆర్, నాట్. రైట్. సో ఇక్కడితో లాజికల్ ఆపరేటర్స్ కూడా అయిపోయినాయి. తర్వాత మనకు వచ్చేది మెంబర్షిప్ ఆపరేటర్స్. మెంబర్షిప్ ఆపరేటర్ అంటే ఏంటి? మెంబర్షిప్ ఆపరేటర్ యొక్క పర్పస్ ఏంటంటే అది వాల్యూస్, ఏమైనా వాల్యూస్ తీసుకుంటే ఆ వాల్యూస్ ఒక ఐటరబుల్లో ఉన్నాయా లేదా
అనేది చెక్ చేస్తుంది అనమాట. ఐటరబుల్ అంటే ఏంటి? ఇది ఒక ఐటరబుల్. ఓకే, ఐటరబుల్ అంటే ఏంటంటే ఆ, ఒక ఆబ్జెక్ట్ దేనిలో అయితే మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయో దాన్ని ఐటరబుల్ అంటారు. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఒక స్ట్రింగ్ అన్నాం. ఎందుకు? ఇది డబుల్ కొటేషన్స్ లో ఇచ్చాం కాబట్టి ఇది ఒక టెక్స్ట్ డేటా కదా. సో ఇది ఎస్టిఆర్ టైప్. సో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో ఇది ఒక ఐటరబుల్. ఐటరబుల్ అంటే సింపుల్ చెప్పాలంటే ఒక ఆబ్జెక్ట్ లో మల్టిపుల్ వాల్యూస్ ఉంటే, ఓకే, మల్టిపుల్ వాల్యూస్ ఉంటే దాన్ని ఐటరబుల్ అంటారు. సో డేటా సైన్స్ అనేది ఇక్కడ నేను స్ట్రింగ్ లో ఇచ్చాను కాబట్టి స్ట్రింగ్ ఎస్టిఆర్ అనేది ఒక ఐటరబుల్. సో ఈ మెంబర్షిప్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను ఇందులో వేరే ఒక పర్టికులర్ వాల్యూ తీసుకుని ఆ వాల్యూ ఇందులో ఉందా లేదా అనేది చెక్ చేస్తాం అనమాట మెంబర్షిప్ ఆపరేటర్ ద్వారా. ఉంది అనుకోండి ట్రూ అని వస్తుంది, లేదు అనుకోండి ఫాల్స్ అని వస్తుంది. అంటే మెంబర్షిప్ ఆపరేటర్ కూడా ట్రూ ఫాల్స్ మాత్రమే ఇస్తుంది అవుట్పుట్. ఓకే, సో ఇప్పటి వరకు ఏమేమి డిస్కస్ చేసుకున్నామంటే కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్, ఈ మూడు కూడా బూలియన్ వాల్యూస్ని అవుట్పుట్ చేస్తుంది. ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్ అంతే. ఓకే, అసలు మెంబర్షిప్ ఆపరేటర్స్లో డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఉన్నాయి? ఏమేమి మెంబర్షిప్ ఆపరేటర్స్ ఉన్నాయంటే రెండే ఆపరేటర్స్, ఇన్, నాట్ ఇన్. ఇన్ అనేది ఎప్పుడు ట్రూ ఇస్తుంది అంటే ఆ పర్టికులర్ వాల్యూ ఆ ఐటరబుల్లో ఉంది. ఓకే, ఉంది అంటే కనుక ట్రూ ఇస్తుంది. నాట్ ఇన్ అది లేకపోతే ట్రూ ఇస్తుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవుతుంది. కరెక్ట్గా ఆలోచించుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇన్ అనేది ఆ పర్టికులర్ ఐటరబుల్లో ఈ వాల్యూ ఉందంటే, ఏదైతే వాల్యూ కోసం మనం చూస్తున్నామో అది ఉందంటే ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. నాట్ ఇన్ వచ్చేసేసి ఆ పర్టికులర్ వాల్యూ లేకపోతే ఫాల్స్ ఇస్తుంది, ఉంటే ఐ మీన్ లేకపోతే ట్రూ ఇస్తుంది, ఉంటే ఫాల్స్ ఇస్తుంది. ఓకే, సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఒక వేరియబుల్ స్ట్రింగ్ అని పెట్టాను. ఆ స్ట్రింగ్లో నేను డేటా సైన్స్ అని ఒక డేటాని స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చూస్తే స్ట్రింగ్ అనేది వేరియబుల్ నేమ్ అండ్ వాల్యూ వచ్చేసి డేటా స్పేస్ సైన్స్. ఇది ఒక ఐటరబుల్ ఎందుకంటే ఇది ఒక ఎస్టిఆర్ టైప్. ఓకే, సైజ్ వచ్చేసి 12 క్యారెక్టర్స్ ఉన్నాయి నిజంగానే. లెక్కేద్దాం ఒకసారి. ఇవి 4, ఇవి వచ్చేసేసి 7 కదా. సైన్స్లో 7 ఉన్నాయి. 7 + 4 11 కదా. 12 ఎట్లా అంటే స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ తీసుకుంటుంది. అదే మరి నేను అనేది. స్పేస్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ పైథాన్లో. ఓకే, స్పేస్ అనే దానికి కూడా ఒక క్యారెక్టర్ తీసుకుని టోటల్గా 12 క్యారెక్టర్స్ ఉన్నాయి. అదే ఇక్కడ రాసి ఇక్కడ కనిపిస్తుంది మనకి. సైజ్ ఆఫ్ స్ట్రింగ్ ఈజ్ 12, సైజ్ ఆఫ్ స్ట్రింగ్ వేరియబుల్ ఈజ్ 12 అండ్ ద వాల్యూ, అది వాల్యూ ఏంటమ్మా అందులో ఉందంటే డేటా స్పేస్ సైన్స్ అని. అదిగోండి. ఓకే, రైట్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? మెంబర్షిప్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తున్నా. డి ఇన్ స్ట్రింగ్. డి అనేది ఒక స్ట్రింగే. ఈ డి ఈ డేటా సైన్స్లో ఉంది అనేది మనం మెంబర్షిప్ ఆపరేటర్ ద్వారా చెక్ చేసుకుంటున్నాం. ఓకే, ఉందా? ఉంది. ఉంది కాబట్టి ఇన్ ఆపరేటర్ వాడుతున్నా, సో ట్రూ ఇస్తుంది. మళ్ళీ నేను అదే రాస్తున్నా డి ఇన్ స్ట్రింగ్. బట్ లైన్ నెంబర్ 300కి 301కి ఏంటమ్మా తేడా అంటే 300లో మనం వాడింది క్యాపిటల్ లెటర్ అప్పర్ కేస్ డి, 301లో మనం వాడేది లోవర్ కేస్ డి. రెండు సేమ్ కాదు. లోవర్ కేస్ డి ఈ స్ట్రింగ్ లో ఉందా? లేదు, సో ఫాల్స్ ఇస్తుంది. సైన్స్ ఇన్ స్ట్రింగ్, అవును సైన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, సో ట్రూ ఇస్తుంది. ఏటీఏ ఇన్ నాట్ ఇన్ స్ట్రింగ్. ఏటీఏ లేదు అనేసి అంటే లేదా అని అడుగుతున్నాం స్ట్రింగ్ లో, ఉంది కానీ. సో ఇది కూడా మనకి
ఫాల్స్ ఇస్తుంది, ఉంది కాబట్టి ఫాల్స్ ఇస్తుంది, లేకపోతే ట్రూ ఇచ్చేది. ఏఎస్ నాట్ ఇన్ స్ట్రింగ్. ఏఎస్, అవును లేదు, ఏ స్పేసెస్ ఉంది, సో ఇది ట్రూ ఇస్తుంది. ఓకే, అదే రాస్తున్నా, ఏ స్పేస్ ఎస్ ఇన్ స్ట్రింగ్, ఏ స్పేస్ ఎస్ ఇన్ స్ట్రింగ్ ఉంది, సో ఇది కూడా మనకి ట్రూ ఇస్తుంది. సో మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేవి జస్ట్ వాటి యొక్క ప్రెసెన్స్, ఎగ్జిస్టెన్స్ ని చూస్తాయి అనమాట. ఒక వాల్యూ ఇంకొక ఐటరబుల్లో ఉందా లేదా, దాని యొక్క ప్రెసెన్స్ ఉందా లేదా, ఉంది అంటే ట్రూ ఇన్ ఆపరేటర్ మనకి ట్రూ ఇస్తుంది, నాట్ ఇన్ ఆపరేటర్ ఫాల్స్ ఇస్తుంది. నాట్ ఇన్ ఆపరేటర్ ఎప్పుడు ట్రూ ఇస్తుంది అంటే ఎప్పుడైతే ఆ ఐటరబుల్లో లేకపోతే అప్పుడు మనకి నాట్ ఇన్ ఆపరేటర్ ట్రూ ఇస్తుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చేస్తే మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. ఈ అన్ని టాపిక్స్ పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఇవి టాపిక్స్ ఏవైతే ఆపరేటర్స్ డిస్కస్ చేసుకున్నామో ఇవి చాలా చాలా చిన్న టాపిక్స్ అన్నమాట. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే ఆ, ఇవాళ ఈ పర్టికులర్ డే 2 సెషన్లో ఆపరేటర్స్ అంటే ఏంటో స్టార్ట్ చేసాం. ఆపరేటర్స్ అంటే నథింగ్ బట్ ఆ సింబల్స్ అన్నమాట. సో పైథాన్లో ఇన్ టోటల్ మనకి 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, ఐడెంటి లాజికల్ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్, ఐడెంటిటీ ఆపరేటర్, బిట్వైజ్ ఆపరేటర్. ఓకే, ఈ 7లో మనం ఇవాళ డే 2 ప్రకారం 5 ఆపరేటర్స్ కంప్లీట్ చేసాం. అర్థమెటిక్ ఆపరేటర్లో మనకి అందులో ఈ 5లో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్. సో అర్థమెటిక్ ఆపరేటర్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఫ్లోర్ డివిజన్, ఫ్లోర్ డివిజన్ అండ్ పవర్, ఇవన్నీ అర్థమైంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్లో మనకున్న ఏకైక ఆపరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు. థర్డ్ వచ్చేసేసి కంపారిజన్ ఆపరేటర్. కంపారిజన్ ఆపరేటర్లో మనకి ఈజ్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఈక్వల్స్ టు. ఇక ఆ ఒక్క పాయింట్ మనకి ఏం గుర్తుపెట్టుకోవాలంటే కంపారిజన్ ఆపరేటర్స్ ద్వారా ఇవి ఎప్పుడు కూడా మనకి ట్రూ ఫాల్సే ఇస్తుంది అనమాట అవుట్పుట్. ఓకే, వీటిని రిలేషనల్ ఆపరేటర్స్ కూడా అంటారు. తర్వాత కంపారిజన్ ఆపరేటర్స్ తర్వాత మనం లాజికల్ ఆపరేటర్ స్టార్ట్ చేసాం. అండ్, ఆర్, నాట్. అండ్ ఆర్ నాట్, ఎండ్ ఆపరేటర్ ఎప్పుడు ట్రూ ఇస్తుందంటే ఎప్పుడైతే రెండు ఎక్స్ప్రెషన్స్ ట్రూ అని గా చూపిస్తుందో, సో ఎప్పుడైతే రెండు ఎక్స్ప్రెషన్స్ ట్రూ అవుతాయో అప్పుడు మాత్రమే అవుట్పుట్ ట్రూ అవుతుంది ఎండ్ కేసులో. మిగతా కేసెస్ అన్నింటిలో కూడా ఫాల్స్ అవుతుంది. ఆర్ ఆపరేటర్ వచ్చేసేసి ఆ, ఒక్క ఎక్స్ప్రెషన్ ట్రూ ఇచ్చినా కానీ ఆర్ ఆపరేటర్ అవుట్పుట్ వచ్చేసి ట్రూ అవుతుంది. నాట్ ఆపరేటర్ వచ్చేసేసి అవుట్పుట్ ని రివర్స్ చేయడానికి మనం నాట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ కూడా ద అవుట్పుట్ వచ్చేసి బూలియన్ వాల్యూస్, ట్రూ ఫాల్స్. అండ్ ద లాస్ట్ ఆపరేటర్ ఏదైతే మనం డిస్కస్ చేసామో మెంబర్షిప్ ఆపరేటర్స్, ఇక్కడ మనకి ఇన్, నాట్ ఇన్ ఉన్నాయి. అసలు మెంబర్షిప్ ఆపరేటర్స్ దేనికంటే ఒక వాల్యూ దాని యొక్క ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా ఐట్రబుల్ అని చెక్ చేయడానికి మెంబర్షిప్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాము. ఇన్, నాట్ ఇన్ అనే ఒక 2 ఆపరేటర్స్ ఉన్నాయి. ఇన్ ఆపరేటర్ ఎప్పుడు ట్రూ ఇస్తుంది అంటే ఆ వాల్యూ ఐట్రబుల్లో ఉంటే కనుక ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. నాట్ ఇన్ ఆపరేటర్ ఎప్పుడు ట్రూ ఇస్తుంది అంటే ఆ వాల్యూ ఐట్రబుల్లో లేకపోతే ట్రూ ఇస్తుంది, ఉంటే ఫాల్స్ ఇస్తుంది. సో కంప్లీట్గా ఆపోజిట్ అన్నమాట ఇన్, నాట్. ఇక్కడ కూడా అవుట్పుట్ ట్రూ, ఫాల్స్. సో ఇవాళకి ఇక్కడితో మనం ఈ సెషన్ని క్లోజ్ చేద్దాం. అండ్ నా సిన్సియర్ అడ్వైస్ వచ్చేసేసి మీరందరూ కూడా హ్యాండ్స్ ఆన్ చేస్తే తప్ప మనం త్వరగా ఈ, ఏమంటారు, నాలెడ్జ్, స్కిల్, ప్రోగ్రామింగ్ స్కిల్ అనేది మనకి డెవలప్ అవ్వదు ఫ్రెండ్స్. సో మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని మీరు హ్యాండ్స్ ఆన్ చేస్తే తప్ప మనకు స్కిల్ డెవలప్ అవ్వదు. రైట్. సో మనం రెస్ట్ ఆఫ్ ది ఏదైతే ఆపరేటర్స్ ఉన్నాయో ఐడెంటిటీ ఆపరేటర్స్ కానీ బిట్వైజ్ ఆపరేటర్స్ కానీ అవన్నీ రేపు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడతో ఇవాళ సెషన్ ఆపేసి రేపు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.